ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో హీరోల రెమ్యునరేషనే ప్రధానంగా వినిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోలు కలగచేసుకొని మాట్లాడితే బాగుండేది. కానీ తమకస్సలు ఈ ఇష్యూతో పని లేదన్నట్లు తప్పించుకుంటున్నారు అనేది కొందరి వాదన. అందులో నిజం లేకపోలేదు. బడ్జెట్లో హీరోల వాటానే ఎక్కువగా ఉందిప్పుడు. అల్లు అరవింద్ మాట్లాడిన తీరు బట్టి చూస్తే నిర్మాతల మధ్య సయోధ్య ఉన్నట్లయితే కనిపించట్లేదు. కేవలం కష్టాలొచ్చినప్పుడు మాత్రమే అందరూ కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఏరు దాటాక తెప్పతగిలేసినట్లు తర్వాత అంతా సైలెంట్ అయిపోతున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? ఒక ఫార్మాలిటీ లేదా? ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెడితే ఓటీటీలే సినిమా రిలీజ్ డేట్స్ ను శాసిస్తున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కలిసుండాల్సిన ఈ టైంలో నిర్మాతలు కూడా ఇంటర్నల్ గేమ్స్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు యువ నిర్మాతలు మనలో యూనిటీ లేదని ఓపెన్ ట్వీట్ వేసి సంచలనం రేపారు. అల్లు అరవింద్ మాటల్లోనూ నిర్మాతల మధ్య యూనిటీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైగా పవన్ సినిమా వచ్చే ముందు గేమ్స్ ఆడుతున్నారని చెప్పారాయన. సింగిల్ థియేటర్స్ సమస్యలు తీరితే అసలు ఈ బంద్తో పనిలేదు. దానికి అనుగుణంగా అగ్ర నిర్మాతలు, హీరోలు, దర్శకులు కలిసి మాట్లాడుకుంటే గాని ఓ పరిష్కారం రాదు. కానీ అది జరగాలంటే చాలా మంది ఈగోలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది. ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను.